పూట భవానీ శంకరుడు ఎందుచేతనో ఇంకనూ రాలేదు. మైత్రి ఎందు ఎంత మహిమ గలదు. వేళకు రాక మిత్రుడు, వేళకు రాక మిత్రుడు ఒక వీక్షము జాగొనవించనేని కాల్దాలిన పిల్లివోయమది గంతులు వేయుతూ వానములాగన కారులాడు ఉద్వేగముగా అంటిన నికుడు వేణులు చీమ చిటుకుమన్న కేశవ, భవానీ శంకరుడు ఇంకనూ రాలేదు. నేను తోటలోని విలాస భవనంకు పోయి మొక్కలకు పాదులు చేయిస్తూ ఉండును. మిత్రమా మిత్రమా, వీళ్ళకి రాకపోగా ఏదో గ్రామాంతరములకు పోతి అనుకుంటుని. గ్రామాంతరం కాదు కానీ మిత్రమా, గృహాంతరం పోయి పుట్టిన పరాభవంతో వచ్చిందయ్యా. అది ఎట్లు మిత్రమా? చెప్పిన చో నేను నవ్వదు. నీ పరాభవమునకు నేను నవ్వుతున్నా. చెప్పము. ఊరకంటే లేవయ్యా. చూడుము, నీవు నవ్వనే కాదు, నా పరాభవం నీ పరాభవముగా భావించమని కూడా నేను అంటున్నాను. చెప్పమందువా? చెప్పుదు. మన పట్టణమున చింతామణి అన్న ఒక వేసే కలదు. దాని పోయి నన్నే అడిగితివా మిత్రమా? నాకైతే చూడలేదు. అయినచో నేను వెళ్ళదు అనమాట. చూడు మిత్రమా, రూపమునకు రంభ, సంగీత సాహిత్యమునకు సరస్వతి, కానీ దాని విద్యా గర్భమునకు మాత్రం నెడలదు. చదువు రాని ఎడల సార్వభౌముడలను గుమ్మము తొక్కలేదు, కంతుడలను కన్నెత్తి చూడదు. అదే చదువు వారి ఎగనడల సన్యాసి నన్ను గౌరవించును, దాని పరీక్ష కాగినవని దైవముగా పూజించును మిత్రమా. అట్లయినది గర్వము కాదు, గుణమనియే చెప్పదగును. గుణమని చెప్పదగునా? ఈ విషయం మొదట్లో నాకు అందరూ చెప్పినాను. వేసల పట్ల ఇవి ఫలిత గుణములని మొదట్లో నేను దీన్ని అమలు మిత్రం. కానీ ఈ పూట ఇందులో యథార్థము ప్రత్యక్షంగా చూపుటకై మిత్రుడు కూడా నన్ను దానికి తీసుకొని పోయాడు. ఆహా మిత్రమా, దాని మేడ, దాని భోగము, దాని భాగ్యము వీటి మాటకేమిలా కానీ ఆహా దాని సౌందర్యం చూచుటకు నాకు 2 కన్నులు చాలను కదలు. మిత్రమా, నీ 2 కన్నులు చాలపో, నా కన్నులు నెరగో తీసుకొని పోకపోతేవా? నీ కన్నులు కాదు కానీ మిత్రమా, నీ పాండిత్యం ఎరువు తీసుకుని పోగలిగిన చూ అసలు నాకు ఈ పరాభము కలగకపోయింది. ఎట్లందువా, నన్ను తీసుకుని పోయిన మిత్రుడు పంచకావ్యములు ముగించి ప్రతాపరుద్రము చేతబట్టిన వాడొకటి వచ్చి అతని వెంట వెళ్ళడం బట్టి నేను కూడా ఏమో వేగబెట్టిందని నాకును దండం పెట్టి ఆసనం వేసేదయ్యా. అంతటితో నా మిత్రుడు ఉరకున్న చూసి ఏ గొడవ లేకుండా పోయింది. దాని ముందు నన్ను ఒక పెద్ద పండితుడికి ఎప్పుడు వాళ్ళకి అది విని, అయ్యా మీరు ఎవరి వద్ద చదువుకున్నాను నన్ను ప్రశ్నించినది. సకల కళా సంపన్నులు ఒక బిళ్ళమ్మగల నాకు ఆ బాల్య మిత్రుడై ఉండ ఎవరి వద్ద చదువుకోవడం వస్తే కర్మమైన వయ్యారంగా ఉత్తరమ సంగతి మిత్రమా. చూడు మిత్రమా, ఆ శ్లోకం మీ కాగితం రాసి దీనికి మీ గురుగారు ఏం సమాధానం చెప్తారో తెలుసుకొని రచింది ప్రయత్నింపు. శ్లోకమా? వృక్షాగ్రవాసి
నటపక్కిరా జగ జన్మాంగదారి నగదూలపానికి జలంధరికి నగద దీని భావమేమన్నా తెలుసు కదా మిత్రమా? అర్థం చేసి మిత్రమా భావస్పందులకు అర్థం చెప్పము. మిత్రమా, వృక్షాగ్రవాసి అనగా చెట్టుపై నుండును. నసపక్షిరాజి అనగా పక్షి కాదు, పక్షి కాదు. చర్మాంగధారి అనగా చర్మము ధరించును కానీ పక్షి సోమయాజి కాదు. సోమయాజి అనగా కతువులు యాత్రలు చేయును కానీ సోమయాజి కాదు. అవును. త్రినేత్రధారి, 3 కందులు ఉండును కానీ శివుడు కాదు. నకటో నకటో మేఘము కాదు, కొండ కాదు. దీని భావం కానీ దీని అర్థం ఏమిటో చెప్పు మిత్రమా. మిత్రమా చెప్పమందువా టెంకాయ అన్నమాట. ఏమిటి మిత్రమా? కొబ్బరికాయ. దీని భావం అంతా టెంకాయ, కొబ్బరికాయ. అవును అన్న ఈ టెంకాయ నా బుర్రకాయనే బతా చేసింది కదయ్యా. చూడు మిత్రమా, నేను ఇప్పుడే వెళ్ళి ఈ మొక్క దాని చెవిని వేసి వచ్చేదాను. నేను వచ్చేదానుక నీ వెచ్చిదాను. దీని అర్థమంతయు టెంకాయ, కొబ్బరికాయ. పొరపాటు వంకాయ అంటే నా పంప. ఆహా, సాయం సమయం ఎంత సమోదకముగా ఉన్నది. చల్లని పిల్లగాలు చక్కగా విచ్చిన పూలు పక్షి సంతతు మెల్లగమితరాదు తిరుమేఘము లయ్య బలాద్రి వెనక్కి రాగల్లదు సూర్యబింబము వజయంపగ సౌఖ్యమే సంపదలు నీ విద్య మమ్మల్ని ఇచ్చగా ఇప్పటికి వెళ్ళడదయ్యా. కోటీశ్వర్లు కొంపజుత్తులు లెక్క పెట్టే చింతమని నీవు చెప్పిన శ్లోక కానీ నా వెంట చక్కగా వచ్చేదయ్యా. ఎంత పని చేసినావు. ఒక వేషాన్ని ఇక్కడ తీసుకొచ్చుట భావ్యమా తమ్ముడు? అది గారు మిత్రమా, దానికేవో కొన్ని సందేహములు కలబట్ట అదే ముందు దారి తీరినప్పుడు అడ్డుట కలబిగా బయటికి వచ్చింది. మహాపండితురాలు. సరే, గత జల చేదు బంధనం ఎందుకో లోనికి తీసుకుని అటులే అటులే. ఏమీ జగన్మోహన ఆకారము. ఇది కనికయా లేక చక్కదనముల కనికయ? చెప్పలు వాల్చకుండిన సవిత్రిని పాదములంటకుండినను తప్పక రంభయో మరి పిశాచియో మేనకయో యటంసు నీ కప్పుర గంధి పెద్ద భ్రమగల్గకపోని ఆలకింపలే ఇప్పులమౌదు ఇచ్చి క్షణయున్నదటంసు ఆలకింపలే. ఆహా, ఈ సౌందర్యమూర్తిని మళ్ళీ ఆయన ఎంతకాలం కూర్చోగలుగుతుంది? వికచ పద్మంబులీమకు వికచ పద్మంబులీమకు నీలి కనులు నేను బంగను చాయ
అయ్యా దండములు. తమనుగ్ధ పొందకే తమ సాధ్యం మీకు చేసిన నా సాహసను మన్నింతురు కాక. దానికి నీవు పండితురాలు పామురాలు పర్వాలేదండి, నేను కూర్చుంటకు రాలేదు. నాకు కొన్ని సందేహమ్మకలు, అవి మీ వల్ల నేను తీర్చుకొని వచ్చి తిని. అట్లయినా అవశ్యంగా వివరించము. అదే కదా నా భాగ్యము. అన్నిటికంటే చిత్రమైనది ఈశ్వర నివాసము, అత్యంత సుందరమైనది ప్రకృతి, అత్యంత భయంకరమైనది సంసారము, మనల్ని ఏది విడిచినా విడవనిది అహంకారం, ఎట్టి దారిద్ర్యమందు సుఖపెట్టగలిగినది పశ్చాత్తాపం, అన్నిటికంటే బలమైనది అన్యులకు సలహా చెప్పుట, అత్యంత సులభతరమైనది అన్యులకు సలహా చెప్పుట, అత్యంత కష్టసాధ్యమైనది తన తంపు తాను తెలుసుకొనుట, పాపములని పరిహరింపచేయనది పశ్చాత్తాపం. మహాభాగ మహాభాగ భాగ్యవశము నా ప్రశ్నలకు ఉత్తరము చెప్పగలిగాను. మరలా ఇంతకాలం కూడా చూడగలిగితే మీ అద్వితీయ పాండిత్యములకి నేను ఏమీ చూడడం తెచ్చుకోను. ఈ అంగుళీకం తప్ప మీరు కాదనక తీసుకోరండి. మిత్రమా, బండి సప్పుడైనట్టుంది నాన్న. అమ్మో, నాన్నగారు వచ్చారా? అట్లయినా చింతామణి పెద్దతాలు తీసుకొని పొమ్ము, నేను ఎదురుపోయి నాన్నగారిని కలుసుకునేదాను. మిత్రమా, చింతామణి జాగ్రత్తగా తీసుకెళ్తాను ఆయన. మీ నాన్నయ్య బాబు. చింతామణి, నువ్వు చెప్పిందేంటి, చేస్తుందేంటి? ఏం జరిగిందండి? ఏమిటేమిటి? మీ చూపులో మీ వాళ్ళకము చూస్తుంటే నా గుండె గుబేలు మనుచున్నది. ఏమండి ఏమండి, ఇది అంతా ఆయన దగ్గర ఉండే 40 లక్షల కోసమే. అంతేనా? నా ప్రేమ మీకు తప్ప వేరే వాళ్ళకి ఎవ్వరికి సొంతం కాదండి. చేతిలో మాట, చేతిలో చెయ్యేసి చెప్పు. చేతిలో చెయ్యేసి చెప్తున్నారండి. నా ప్రేమ మీకు తప్ప ఎవ్వరికి సాధ్యం కాదు. చేతిలో చెయ్యేసి చెప్పేయనా, ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయనా, నన్ను వీడని అమ్మో, నా మిత్రుడు మహాపండితుడు అనుకున్నాను. మిత్రమా మిత్రమా అని అంటూనే ఉన్నాడు, ఒక నేత్రం వేస్తూనే ఉన్నాడు. ఇక నాకు ఆ సత్రమే గతీయమో. అందుకే అన్నారు పెద్దలు,
ఎంత వారలైనా కాంతాదాసులేనని నా మిత్రుడు అంటే భీములన్నిట